జీవితంలో నాకు దేవుడు సుఖం అనేది ఏనాడు ఇచ్చేటట్టు రాయలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాలే స్టార్ట్ అయ్యాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు అందుకే ఓపిక కూడా చాలామందికి తక్కువగా ఇస్తాడు, కొంతమందికి మాత్రమే ఓపికనిస్తాడు. అలాంటి ఓపిక ఇచ్చినందుకు కూడా ఆ దేవునికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది ఓపికతో ఉండలేరు కాబట్టి ఆ ఓపికను కూడా గ్రహించి ఆ దేవుడు కష్టాలను ఇచ్చి సంతోషాలని వెనకేస్తాడేమో అనిపిస్తుంది. కానీ ఆ దేవుడు ఓపిక ఇచ్చినందుకైనా సరే అతనికి నేను రుణపడే ఉండాలి అని అనుకుంటాను. ఏదైనా మన రాతలు రాసేది మంచి చెడు ఆయనే కదా. ఎవరికి ఎలా రాయాలో, ఎవరికి ఏ కష్టం పెట్టాలో అంతా ఆయనే చూస్తాడు. ఇచ్చినంత కాలం ఓపికతోటే ఉండాలి. ఆ తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియని జీవితం. ఇక నుంచైనా కష్టాలు మార్చి తలరాత మంచిగా రాస్తాడేమో అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటున్నా. ఆ విధిరాత ఆయన చేతుల్లోనే ఉంది కదా. మనం అనడానికి ఎవరం? ఏదైనా ఆయన రాత మాత్రమే. ఆనాడు వాళ్ళకే తప్పలేదు దేవుళ్ళకు. ఈ రోజుల్లో మానవులం మనమెంత చెప్పడానికి.